బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నెల్లూరు జిల్లా గూడూరు F2 రెస్టారెంట్ పై అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఆర్డీఓ సత్యనారాయణ, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, తహసీల్దార్ ప్రసాద్ సంయుక్త తనిఖీలు చేపట్టారు. రెస్టారెంట్లో కుళ్ళిన చికెన్, మటన్, రొయ్యలు తదితర ఆహార పదార్థాలను గుర్తించారు. అదేవిధంగా పరిశుభ్రత వాతావరణంలో లేని ఆహారాన్ని తయారు చేయడంపై సీరియస్ అయ్యారు. కుళ్ళిన చికెన్, మటన్ను ఫినాయిల్తో నిర్వీర్యం చేశారు. ఆహారం తయారీలో నాణ్యత పాటించకపోవడంతో కఠిన చర్యలు తీసుకుంటామని హోటల్ యాజమానిని హెచ్చరించారు. అలాగే పాడైపోయిన చికెన్ విక్రయిస్తున్నారన్న సమాచారంతో పట్టణంలోని అల్తాఫ్ చికెన్ సెంటర్ను అధికారులు తనిఖీలు చేశారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. నెల్లూరు జిల్లా గూడూరులో F2 రెస్టారెంట్ పై అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఆర్డీఓ సత్యనారాయణ, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, తహసీల్దార్ ప్రసాద్ సంయుక్త తనిఖీలు చేపట్టారు. రెస్టారెంట్లో కుళ్ళిన చికెన్, మటన్, రొయ్యలు తదితర ఆహార పదార్థాలను గుర్తించారు. అదేవిధంగా పరిశుభ్రత వాతావరణంలో లేని ఆహారాన్ని తయారు చేయడంపై సీరియస్ అయ్యారు. కుళ్ళిన చికెన్, మటన్ను ఫినాయిల్తో నిర్వీర్యం చేశారు. ఆహారం తయారీలో నాణ్యత పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హోటల్ యాజమానిని హెచ్చరించారు. అలాగే పాడైపోయిన చికెన్ విక్రయిస్తున్నారన్న సమాచారంతో పట్టణంలోని అల్తాఫ్ చికెన్ సెంటర్ను అధికారులు పరిశీలించారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ మల్లికార్జున ఫోన్ లైన్లో అందిస్తారు. మల్లికార్జున, చెప్పండి. హరి, అయితే నెల్లూరు జిల్లా గూడూరులో అయితే ఫుడ్ సేఫ్టీ అధికారులు అయితే, అలాగే నెల్లూరు ఆర్డీఓ, గూడూరు ఆర్డీఓ, అలాగే మున్సిపల్ కమిషనర్ కూడా దాడులు నిర్వహించారు. అయితే F2 రెస్టారెంట్ పైన అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఆ దాడుల్లో మాత్రం వాళ్ళు కనుగొన్నారు ఏంటంటే, కుళ్ళిన చికెను, అంటే ఎప్పుడో చాలా రోజుల నుంచి కుళ్ళబెట్టిన చికెను, అలాగే మటను, అలాగే రొయ్యలను కూడా గుర్తించారు. ఆ ఆహార పదార్థాలను గుర్తించి అక్కడ తయారు చేసేది, అంటే చికెన్ స్టాల్ దగ్గర కానీ, అలాగే ఆ రెస్టారెంట్లో కర్రీస్ పాయింట్ చేసే దగ్గర మొత్తం అపరిశుభ్ర వాతావరణం ఉండడంతో అక్కడంతా మొత్తం చూసి మొత్తం అక్కడ యజమాని, ఆ రెస్టారెంట్ F2 యజమాని మాత్రం తీవ్రంగా హెచ్చరించారు. ఈసారి కఠిన చర్యలు తీసుకుంటాము, రెస్టారెంట్ ని సీజ్ చేస్తామని కూడా హెచ్చరించారు. అయితే ఈ కుళ్ళిన చికెన్ ని, మటన్ ని, అలాగే రొయ్యలను కూడా ఫినాయిల్తో నిర్వీర్యం చేశారు. ఆహార తయారీ నాణ్యత పాటించకపోతే ఎవరికైనా కఠిన చర్యలు తప్పవని కూడా వారు హెచ్చరించారు. గూడూరు డివిజన్ పరిధిలోని ఎవరైనా సరే ఆహార నియమాలు, ఫుడ్ సేఫ్టీని పాటించకపోతే వారి మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించారు. మొత్తం అలా ఇంకొక ఇన్ఫర్మేషన్ కూడా వచ్చింది వాళ్ళకి. అలాగే అల్తాఫ్ రెస్టారెంట్, దాని మీద కూడా వాళ్ళు దాడులు నిర్వహించారు. అల్తాఫ్ చికెన్ సెంటర్ కూడా చికెన్ కూడా వాళ్ళు అక్కడ కూడా కొంచెం కుళ్ళిన ఇవి ఉండి కనుగొన్నారు. వాళ్ళు కూడా నిబంధనలు కానీ అతిక్రమిస్తే మాత్రం తీవ్ర చర్యలు ఉంటాయని కూడా ఆర్డీఓ సత్యనారాయణ, అలాగే మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు కూడా హెచ్చరించారు. వాళ్ళతో పాటు తహసీల్దారు, గూడూరు తహసీల్దార్ ప్రసాద్ కూడా పాల్గొన్నారు. అయితే జిల్లాలోనే, నెల్లూరు జిల్లాలో ఎక్కడ ఫుడ్ సేఫ్టీకి సంబంధించి నాణ్యత లేని ఆహార తయారు చేసే హోటల్స్ మీద కానీ, అలాగే చికెన్ స్టాల్స్ మీద కూడా జిల్లా కలెక్టర్ కూడా ప్రత్యేక దృష్టి సారించారు. ఈ నేపథ్యంలోనే గూడూరుకు సంబంధించిన ఆర్డీఓ కూడా దాడులు నిర్వహించడం జరిగింది. అయితే ఈ దాడులు నామమాత్రం కాదు, వారంలో 2-3 సార్లు కూడా దాడులు నిర్వహిస్తాము, ఏ రెస్టారెంట్కి వస్తామో ఏమిటో కూడా చెప్పమని కూడా చెప్తున్నారు. అయితే మొత్తం ఏది చూసినా కూడా జిల్లాలో నాణ్యత కలిగిన ఫుడ్ని మాత్రమే తయారీకి అందించాలని కూడా, ప్రజలకు అందించాలని కూడా వారు ఆయా రెస్టారెంట్లు వాళ్ళకు కూడా హెచ్చరించారు. అయితే F2 రెస్టారెంట్ యజమాని ఈసారి మాట హెచ్చరించి వదిలేస్తాము, రెండోసారి రిపీట్ అయితే సీజ్ చేస్తామని కూడా హెచ్చరించారు. హరి, ఓకే రైట్ థ్యాంక్ యూ మల్లికార్జున.